ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. కోనసీమలోని పుణ్యక్షేత్రం ద్రాక్షారామం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి పారవస్యంలో మునిగిపోయింది. పంచరామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు గోదావరి నదికి ఉపనది అయిన ఇటు తుల్యాభాగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. 14 అడుగుల ఎత్తున ఉండే స్ఫటిక శివలింగానికి భక్తులు భక్తి శ్రద్ధలతో పాలాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక క్యూ లైన్స్ ను ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవ వేడుకలు ఇటు కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. కోనసీమలోని పుణ్యక్షేత్రం ద్రాక్షారామం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తి పారవస్యంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ భక్తులు ఏమంటున్నారు, అక్కడ ఎటువంటి కోలాహలం నెలకొంది, అప్డేట్స్ ఏంటి? సత్తా చూసుకున్నట్లయితే ఈరోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అయితే ద్రాక్షారామంలో అయితే పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇప్పటికే సుమారుగా 1,00,000 మంది వరకు కూడా ఇక్కడ భక్తులు వస్తారనే నేపథ్యంలో ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే కూడా భక్తులు పెద్ద ఎత్తున కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం శైవక్షేత్రం అంతా కూడా శివనామ స్మరణతో ఇప్పటికే మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓం నమ శివాయ అనే నినాదంతో పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ భక్తులందరూ కూడా నాదాలు చేస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే తెల్లవారుజాము నుంచే కూడా గౌతమి నదిలో అయితే పుణ్యస్నానాలు ఆచరించడం, అలాగే దీపాలు వదలడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు పక్కన ఇక్కడ ద్రాక్షారామంతో పాటు కోటిపల్లి ఆలయంలో కూడా పెద్ద ఎత్తున అయితే ఇటు భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు అటు కోటిపల్లిలో కూడా పూర్తి స్థాయిలో అయితే భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తున పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. శివనామ స్మరణతోటి ఓం నమ శివాయ అనే స్మరించుకుంటూ కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ లో కదులుతున్నారు. ఇప్పటికే క్యూ లైన్ లో సుమారుగా 4 నుంచి 5,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లుగా కూడా ఆలయ అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఇటు పక్కన పిఠాపురంలో కుకుటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, అదేవిధంగా సామర్లకోటలోని రామకుమార భీమేశ్వర స్వామి ఆలయం కావచ్చు, పంచారామాలో ఈ 2 క్షేత్రాలు ప్రాముఖ్యత
ప్రముఖంగా ఉంటాయి కాబట్టి ఇటు పక్కన దక్షారామం, అదే పక్కన చూసుకున్నట్లయితే సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామి ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తున పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆలయ అధికారులు ఇటు పక్కన సామర్లకోటలో 1,00,000 మంది, ఇటు పక్కన దక్షారామంలో కూడా 1,00,000 మంది భక్తులు వస్తారంటూ కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. అయితే అధికారుల అంచనాలకి మించి కూడా భక్తులు వచ్చే విధంగా అయితే కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో ఆలయ అధికారులు కూడా ఇంకా మెరుగైన ఏర్పాట్లు చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భక్తులు అన్ని విధాలుగా సౌకర్యాలు ప్రస్తుతానికి బాగానే ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా క్యూ లైన్లతోటి శివనామస్మరణ అంతా కూడా మారుమోగిపోతున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.